హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు కాంట్రాక్ట్ అకౌంట్స్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. కాంట్రాక్టుకు సంబంధించిన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. మెటీరియల్స్ 1,20,000, వేతనాలు 1,64,000, ప్లాంట్ 20,000, స్థాపన ఖర్చులు 6,000, 1/1/16న కాంట్రాక్ట్ను ప్రారంభించిరి. కాంట్రాక్ట్ ధర 8 లక్షల రూపాయలు. కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు 80% మేరకు 2,40,000. మిగిలిన మొత్తంలో పని పూర్తి అయిన వెంటనే 10%, మిగిలినది 6 నెలల తర్వాత చెల్లింపు జరుగుతుంది. చేతిలో ఉన్న మెటీరియల్స్ నిల్వ మరియు పని పూర్తి అయినను ఆమోదించని పని 10,000. ప్లాంట్పై తరుగుదల 100 రూపాయలు మినహాయించిన తర్వాత కాంట్రాక్టు ఖాతాను చూపి లాభాన్ని నిర్ణయించండి. ఇక్కడ కాంట్రాక్టరు తన యజమాని అయినటువంటి కాంట్రాక్టీ నుంచి జనవరి 1, 2016న ఒక వర్క్ను చేపట్టాడు. ఆ వర్క్ యొక్క కాస్ట్, కాంట్రాక్ట్ ధర 8 లక్షల రూపాయలు. ఈ 8 లక్షల రూపాయల కాంట్రాక్ట్ని చేపట్టిన తర్వాత కాంట్రాక్టు పనులు ప్రారంభించినప్పుడు అయినటువంటి ఖర్చులు, ముడిసరుకు వచ్చేసి మెటీరియల్స్ 1,20,000, వేజెస్ వేతనాలు 1,64,000, ప్లాంట్ 20,000 రూపాయలు, స్థాపన ఖర్చులు 6,000. అంటే కాంట్రాక్ట్ పని ప్రారంభించినందుకు గాను అయినటువంటి ఖర్చులు ఇవి. కాంట్రాక్ట్ వర్క్ 8 లక్షలు. ఇందుకు గాను కాంట్రాక్ట్ నుంచి, యజమాని నుంచి వచ్చిన నగదు 80% మేరకు 2,40,000 వచ్చింది అన్నాడు. అంటే 2,40,000 80% మేరకు వచ్చింది అన్నాడు. అంటే యాక్చువల్గా ఎంత వర్క్ జరిగింది అనేది మనకు ఎలా తెలుస్తుందంటే 80%కి 2,40,000 రూపాయలు క్యాష్ వస్తే మనం 10% వర్క్ చేసాము. చేసిన పనిలో 80% మేరకే క్యాష్ వచ్చింది కాంట్రాక్ట్ నుంచి. అంటే 100% మనం వర్క్ చేస్తే మనకు వచ్చినటువంటి నగదు 2,40,000, అంటే 80% వచ్చింది. మరి 100% ఎంత రావాలా? అది వర్క్ సర్టిఫైడ్, అది ఆమోదించిన పని. ఎలా కనుక్కుంటామంటే 100/80 ఇంటూ 2,40,000 కానీ చూపినట్లయితే క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో 80%కి 2,40,000 వస్తే 100% ఎంత రావాలా? అది మనం చేసిన పని. అంటే 3 లక్షల రూపాయలు వస్తుంది మనకి క్యాలిక్యులేట్ చేస్తే. 100/80 ఇంటూ 2,40,000 వేస్తే ఇది వర్క్ సర్టిఫైడ్, ఇది ఆమోదించిన పని. అంటే మనము పని 3 లక్షల రూపాయలు వర్క్ చేస్తే మన యజమాని కాంట్రాక్ట్ నుంచి 2,40,000, అంటే 80% నగదు వచ్చిందని దాని అర్థం. మిగిలిన మొత్తంలో పని పూర్తయిన వెంటనే 10%, అంటే ఇంకా 100% మనం వర్క్ చేస్తే 3 లక్షలకి 80%కి 2,40,000 ఇచ్చాడు. మిగిలిన మొత్తంలో 10% పని పూర్తయిన వెంటనే చెల్లిస్తారు. ఇంకా మిగిలింది ఉంటే 6 నెలల తర్వాత చెల్లింపు జరుగుతుందని చెప్పాడు. అది పక్కన అలా పెడితే చేతిలో ఉన్న మెటీరియల్స్ నిల్వ మరియు పని పూర్తయిన ఆమోదించని పని 10,000. అంటే లెక్కంతా చదివిన తర్వాత మనం కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొనసాగుతున్న పని ఇంపార్టెంట్.
ఎంత పని కొనసాగుతుంది, ఎంతవరకు మనం చేపట్టాం. మనం చేపట్టిన వర్క్ వచ్చేసి 8 లక్షలు. మనము ఈ సంవత్సరం పని చేపట్టినటువంటి సంవత్సరం అంటే జనవరి 1, 2016న చేపట్టి ఆ సంవత్సరం చివరికి డిసెంబర్ 31కి ఎంతవరకు పూర్తి చేశామంటే సర్టిఫైడ్ చేసిన పనిలో 3 లక్షల వరకు సర్టిఫై చేశారు సివిల్ ఇంజనీర్స్. కాంట్రాక్టీ యొక్క మనుషులు, కాంట్రాక్టీ చేత, యజమాని చేత అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తులు మనము చేసిన కాంట్రాక్ట్ని పరిశీలించి అందులో నాణ్యవంతమైనటువంటి సరుకు, నాణ్యవంతమైనటువంటి వర్క్ 3 లక్షలని దీన్ని ఆమోదించారు. మిగిలినటువంటి పని ఆమోదయోగ్యంగా లేదు, క్వాలిటేటివ్గా లేదు, నాణ్యవంతంగా లేదు. అలాంటి ఆమోదించని పని ఒక 10,000. అంటే మనం పని చేసింది ఈ సంవత్సరము 3 లక్షలు సర్టిఫైడ్, 10,000 అన్సర్టిఫైడ్. ఇది ఆమోదించిన పని 3 లక్షలు, ఇది ఆమోదించని పని. మొత్తం 3,10,000 వర్క్ చేశాం. ఎంతకి? 8 లక్షల వర్క్ గాను 3,10,000 కొనసాగుతున్న పని. అంటే 3 లక్షల్లో 1/3 వంతు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే, 1/4 వంతు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2 లక్షలు. అంటే మొత్తము వర్క్ కాంట్రాక్ట్ ధర 8 లక్షల్లో 1/4 వంతు పని కానీ పూర్తయి దానికన్నా ఎక్కువ అంటే 1/2 వంతు కన్నా తక్కువ. అంటే ఇక్కడ కొన్ని విషయాలు కన్ఫ్యూజ్ కాకుండా వినండి. కాంట్రాక్ట్ ధర లెక్కలో ఇచ్చినప్పుడు ఎంత పని పూర్తయింది, ఆ పనిని బట్టి కాంట్రాక్ట్ ఖాతాలో లాభాన్ని కనుక్కోవాల్సి వస్తుంది. దానికి సూత్రాలు స్టార్టింగ్లో చెప్పాము. ఇచ్చిన పనిలో 1/4 వంతు కన్నా తక్కువ అయితే కాంట్రాక్ట్ ఖాతా తయారు చేసి వచ్చిన లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించకుండా మొత్తం రిజర్వ్ ఖాతాకు మళ్లించాలి. అంటే 8 లక్షలు వర్క్లో 1/4 వంతు 2 లక్షలు, అంటే కరెక్ట్గా 1/4 వంతు పూర్తయింది అనుకుందాం. అప్పుడు 1/4 వంతు కానీ 1/4 వంతు కన్నా తక్కువ కానీ అయినట్లయితే లాభాన్ని కనుక్కోకుండా మొత్తం రిజర్వ్కు మళ్లించాలి. రెండో పాయింట్ ఏంటంటే 1/4 వంతు కన్నా ఎక్కువ, సగము కన్నా తక్కువ. 1/4 వంతు కన్నా ఎక్కువ అంటే 8 లక్షల్లో 1/4 వంతు అంటే 2 లక్షలు. 2 లక్షల వరకు మనం చేసింది ఎంత? సర్టిఫైడ్ 3 లక్షలు, అన్సర్టిఫైడ్ 10,000, మొత్తం 3,10,000 చేశాం. 1/4 వంతు ఎంత? 8 లక్షల్లో 2 లక్షలు, అంటే 2 లక్షలు కన్నా ఎక్కువే వర్క్ చేసాం మనం. అంటే 1/4 వంతు కన్నా ఎక్కువ వర్క్ చేసాం. అంటే 3 లక్షలు సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్ 10,000 కలిపితే 3,10,000 చేశామంటే 1/4 వంతు 8 లక్షల్లో 2 లక్షల కన్నా ఎక్కువ కాబట్టి నో ప్రాబ్లం. సగము కన్నా తక్కువ 8 లక్షల్లో 1/2 వంతు అంటే 4 లక్షలు. 4 లక్షల కన్నా తక్కువ అయింది 3,10,000 వరకు. సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్ కలిపితే 3,10,000. సగము అంటే 8 లక్షల సగం అంటే 1/2 వంతు అంటే 4 లక్షల కన్నా తక్కువ అయింది. 1/4 వంతు అంటే 2 లక్షల కన్నా ఎక్కువ. అంటే 1/4 వంతు కన్నా ఎక్కువ అయింది, సగము కన్నా తక్కువ అయింది. ఇలాంటి సందర్భాల్లో లాభాన్ని మనము కొంత రిజర్వ్లో ఉంచాలా, 1/3 వంతు లాభాన్ని లాభ నష్టాల ఖాతా మళ్లించాలా. ఈ సూత్రాలు మనం ఫాలో కావాలా. ఫస్ట్ మనం విద్యార్థిగా మనం చేయాల్సిన పని ఏంటంటే లెక్కంత చదువుకోండి. కాంట్రాక్ట్ ఖాతా వేయాలా. కాంట్రాక్ట్ ఖాతా వేసేటప్పుడు కాంట్రాక్ట్ ఖాతా డెబిట్, క్రెడిట్. కాంట్రాక్ట్ ఖాతాలో ఖర్చులన్నీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఖర్చులు, మెటీరియల్స్, వేతనాలు, ప్లాంట్, స్థాపన ఖర్చులు ఇవన్నీ ఇచ్చినాడు కాబట్టి ఖర్చులన్నీ మనము డెబిట్ చేయాలా. ఫస్ట్ మెటీరియల్స్ వచ్చేసి 1,20,000 కొనుగోలు చేసినట్టు క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు. వేతనాలు 1,64,000. ప్లాంటు అంటే కాంట్రాక్ట్ వర్క్ చేసేదానికి ప్లాంట్ యంత్రాలు ఒక 20,000 కొన్నాడు, అది కొనుగోలు ఖర్చే, అదొక 20,000. స్థాపన ఖర్చులు ఒక 6,000 ఇచ్చినాడు, 6,000. అంటే కాంట్రాక్ట్ వర్క్ సంబంధించి అయినటువంటి ఖర్చులన్నీ డెబిట్ చేయాలి కాంట్రాక్ట్ ఖాతాకి. ఈ కాంట్రాక్ట్ ఖాతా ఎందుకు తయారు చేస్తున్నాం మనము? ఈ కాంట్రాక్టు ఖాతాలో
లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా కనుక్కోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది. కాబట్టి కాంట్రాక్టర్, ఇప్పుడు నేను ఈ కాంట్రాక్ట్ ఖాతా తయారు చేసేటప్పుడు ఖర్చులన్నీ డెబిట్ చేస్తున్నా. మెటీరియల్స్ ఇంత అయిందండి, ప్లాంటు కొనుగోలు ఖర్చు ఇంత, వేతనాల ఖర్చు ఇంత, స్థాపన ఖర్చులు ఇంత, ఈ ఖర్చులన్నీ డెబిట్ చేసి క్రెడిట్ వైపున ఏమొస్తుందంటే కాంట్రాక్టు ఆ సంవత్సరం ముగిసే సమయానికి సైట్లో ఉండేటువంటి ఆస్తుల యొక్క ముగింపు నిల్వలు చూపించాల. ఇక్కడ సైట్లో ప్లాంటు 19,900 మిగిలింది. ఎట్లా చెప్పగలిగినాం? యంత్రాలను కొనుగోలు ఖర్చు 20,000 ప్లాంట్ కొంటే ఆ యంత్రాల మీద తరుగుదల వచ్చేసి 100 రూపాయలు అని చెప్పేశాడు. ప్లాంట్పై తరుగుదల 100 అన్నాడు కాబట్టి ఆ 20,000 యంత్రము కొన్నప్పుడు ప్లాంట్ విలువ సంవత్సరం చివరిలో 12 నెలలు ఉపయోగించినందుకు 100 రూపాయలు తరుగుదల పోయింది. అంటే మొదటి సంవత్సరము వర్క్ ముగిసే సమయానికి ప్లాంట్ యొక్క ముగింపు నిల్వ ఎంతంటే 20,000లో 100 తీసేస్తే 19,900. ఈ విధంగా కాంట్రాక్ట్ ఖాతాల్లో క్రెడిట్ వైపున ఏముంటాయంటే ఆస్తుల యొక్క ముగింపు నిల్వలు, అంటే ముగింపు ముడిసరుకు కావచ్చు, అంటే ముగింపు మెటీరియల్ లేదా ముగింపు ప్లాంటు, అవి వేసిన తర్వాత కొనసాగుతున్న పని చూపించాల. కొనసాగుతున్న పని అలా కాకుండా వర్క్ పూర్తి అయిపోయింది అనుకో, బై కాంట్రాక్ట్ ఖాతా అని చెప్పి కాంట్రాక్ట్ ధర 8 లక్షలు ఇచ్చాడు కాబట్టి 8 లక్షలు క్రెడిట్ చేసేయచ్చు. బై కాంట్రాక్ట్ నుంచి ఆ డబ్బు వస్తుంది కాబట్టి బై కాంట్రాక్ట్ ఖాతా అని చెప్పి 8 లక్షలు వేయచ్చు. కానీ ఈ లెక్కలో కాంట్రాక్ట్ వర్క్ మొదటి సంవత్సరంలో పూర్తి కాల. ఎంతవరకు పూర్తయింది? 1/4 వంతు కన్నా ఎక్కువ. 8 లక్షల్లో 1/4 వంతు అంటే 2 లక్షల కన్నా ఎక్కువ అయింది, సగము కన్నా తక్కువ అయింది. సగం అంటే 8 లక్షల సగము 4 లక్షలు. అంటే మనకు వర్క్ ఎంత అయిందంటే 3,10,000 వర్క్ అయింది. కొనసాగుతున్న పని ఎలా వస్తుందంటే ఆమోదించిన పని, వాడు లెక్కలో ఆమోదించిన పనిలో 2,40,000 అనేది 80%కి ఇచ్చాడు. యాక్చువల్గా ఆమోదించిన పనిలో 80% నగదు వచ్చింది లెక్కలో చెప్పినట్టు. మరి 100% మనం వర్క్ చేసాం కాబట్టి ఆమోదించిన పని అన్నప్పుడు 2,40,000 ఇంటూ 100/80 వేస్తే ఈ 3 లక్షలు ఈ సంవత్సరం మనం చేసిన వర్క్ ఇది ఆమోదించారు. ఇంతేనా మనం చేసిందంటే? ఇంకో 10,000 కూడా చేస్తున్నాం వర్క్, అది ఆమోదించాల, దానిలో క్వాలిటీ నచ్చల. కాంట్రాక్ట్ చేత అపాయింట్ చేయబడిన సివిల్ ఇంజనీర్స్కి ఈ 10,000 వర్క్ నచ్చలేదు కాబట్టి ఇది ఆమోదించాల. ఏది ఆమోదించారు? 3 లక్షల వరకు ఆమోదించారు. సో ఆమోదించిన పని ప్లస్ ఆమోదించిన పని, వర్క్ సర్టిఫైడ్ ప్లస్ వర్క్ అన్సర్టిఫైడ్, ఈ రెండు కలిపితే కొనసాగుతున్న పని వస్తుంది. 3,10,000 ఈ వర్క్ ఈ సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం చివరికి డిసెంబర్ 31, 2016కి చేసిన వర్క్ 3,10,000. ఈ 3,10,000 వర్క్ అనేది 8 లక్షల కాంట్రాక్ట్ ధర అయితే 8 లక్షల కాంట్రాక్ట్ ధరలో 1/4 వంతు అంటే 2 లక్షలు. 1/4 వంతు కన్నా ఎక్కువ చేసాం, 2 లక్షల కన్నా ఎక్కువ చేసాం. సగము కన్నా తక్కువ 8 లక్షలు, సగం అంటే 4 లక్షలు. 4 లక్షల కన్నా తక్కువ 1/4 వంతు అంటే 2 లక్షల కన్నా ఎక్కువ చేశాము. సగము కన్నా తక్కువ అంటే 1/2 వంతు అంటే 4 లక్షల కన్నా తక్కువ చేశాం. 3,10,000 అనేది 1/4 వంతు కన్నా ఎక్కువ, సగము కన్నా తక్కువ అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎంత వరకు జరిగింది అంటే కొనసాగుతున్న పని అనేది చూసుకోవాలి విద్యార్థి. అంటే ఆమోదించిన పని ప్లస్ ఆమోదించిన పని రెండు కలిపితే వచ్చేది కొనసాగుతున్న పని. అంటే ఆ సంవత్సరం చేసిన పని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది, ఇంకా నాట్ ఎట్ ఫినిష్డ్, వర్క్ పూర్తి కాల. సో 3,10,000 మనం వర్క్ చేసాం. అంటే కాంట్రాక్ట్ ఖాతాకి కాంట్రాక్టర్గా నేను చేయాల్సిన పని ఖర్చులన్నీ డెబిట్ చేసి కాంట్రాక్ట్ వర్క్ ముగిసే సమయానికి ఆస్తులు మీద ముగింపు నిల్వలు, ముడి సరుకులు ముగింపు నిల్వ, ప్లాంట్ ముగింపు నిల్వ చూపిస్తూ కొనసాగుతున్న పని అండర్లైన్ చేసి దీనిలో ఈ కొనసాగుతున్న పనిలో అండర్లైన్ చేసి ఆమోదించిన పని 3 లక్షలు, ఆమోదించిన పని 10,000. ఈ 10,000 ఇచ్చేసాడు. ఈ 3 లక్షలు అనేది క్వశ్చన్ పేపర్లో ఇవ్వాల. ఏమి ఇచ్చాడు? కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు 2,40,000, దిస్ ఈజ్ ఈక్వల్ టు 80% అన్నాడు. అంటే ఆమోదించిన పనిలో 80% ఇచ్చారన్నాడు. అంటే మనం ఆమోదించిన పని వర్క్ చేసింది ఎంత అంటే 100%. 100% చేస్తే 80% ఆమోదించారు. అప్పుడు 80%కి 2,40,000 అయితే 100%కి ఎంత అన్నప్పుడు 2,40,000 ఇంటూ 100/80 వేస్తే 3 లక్షలు ఆమోదించిన పని.
సర్టిఫైడ్ ఇది ఆమోదించిన పని 10,000, రెండు కలిపి 3,10,000 చేశాం. ఈ 3,10,000 వర్క్ అనేది 1/4 వంతు కన్నా ఎక్కువ, 2 లక్షల కన్నా ఎక్కువ, అంటే 8 లక్షల్లో 1/4 వంతు 2 లక్షలు కాబట్టి 2 లక్షల కన్నా ఎక్కువ, సగము అంటే 8 లక్షల్లో సగం అంటే 4 లక్షల కన్నా తక్కువ, అంటే 2 లక్షల కన్నా ఎక్కువ ఉంది, 4 లక్షల కన్నా తక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ముగింపు నిల్వలు కొనసాగుతున్న పని వేసి కూడేస్తున్నాం. టోటల్ చేస్తే 3,29,900 డెబిట్ వైపు నేసి ఇందులో నుంచి ఖర్చులన్నీ కూడా మనము అంటే మెటీరియల్స్ 1,20,000, ప్లాంట్ 20,000, వేతనాలు 1,64,000, స్థాపన ఖర్చులు 6,000, ఇవన్నీ కూడి ఈ 3,29,000లో తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే బ్యాలెన్స్ 19,900 వస్తుంది. 19,900 వస్తుంది బ్యాలెన్స్. ఈ రెండు కలిపి 19,900. ఏంది 19,900 లాభం? యాక్చువల్గా అయితే ముగింపు నిల్వలు ప్లస్ కొనసాగుతున్న పని క్రెడిట్ చేసి ఖర్చులు డెబిట్ చేశాం. బ్యాలెన్స్ చేస్తే 3,29,900. ఈ 3,29,900లో 1, 2, 3, 4 ఈ 4 ఖర్చులు కూడి తీసేస్తే 19,900 బ్యాలెన్స్ వచ్చింది. యాక్చువల్గా ఇది లాభం. కానీ కాంట్రాక్ట్ అకౌంట్స్ యొక్క ఫార్ములాస్ మనం అప్లై చేసేటప్పుడు ఎంత లాభం రిజర్వ్కి మళ్ళించాలా, ఎంత లాభం లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలా. కాంట్రాక్ట్ ధరలో 1/4 వంతు కన్నా తక్కువ అయితే అసలు లాభం మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఖాతాలో 1/4 వంతు కన్నా తక్కువ అయిందనుకో, అంటే 8 లక్షల్లో 1/4 వంతు అంటే 2 లక్షలు. ఒకవేళ 1,90,000 వర్క్ అయింది, 2 లక్షలు కూడా కాలేదు, అప్పుడు మొత్తం 19,900 లాభాన్ని రిజర్వ్ ఖాతాకు మళ్ళీ చేస్తాం. కానీ ఇక్కడ చేసిన పని, కొనసాగుతున్న పని, ఈ సంవత్సరం ఫినిష్ చేసింది 3,10,000, అంటే సగము కన్నా తక్కువ 1/4 వంతు కన్నా ఎక్కువ ఉండేటువంటి సందర్భాల్లో లాభం ఎంత లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలంటే ఈ 3,29,900 కూడి అందులోంచి ఖర్చులు తీసేస్తే వచ్చినటువంటి వాల్యూ 19,900ని మనం ఏం చేయాలంటే అందులో లాభం 1/3 వంతు అంచనా కట్టినటువంటి లాభం 19,900లో, అంటే 19,900 ఎలా వచ్చింది? ఈ యొక్క 3,29,900లో ఖర్చులు తీసేస్తే వచ్చింది ఆ బ్యాలెన్స్ 19,900. ఈ రెండు కలిపితే ఈ 19,900లో అంచనా కట్టిన లాభం, ఈ సంవత్సరానికి లాభం ఎంత అంటే 1/3 వంతు మనం లాభ నష్టాల ఖాతా మళ్ళించాలి. దానికి ఫార్ములా ఏంది? లాభము ఈజ్ ఈక్వల్ అంచనా కట్టిన లాభం నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 1/3 వంతు ఇంటూ వసూలైన నగదు బై ఆమోదించిన పని. ఈ ఫార్ములా వేయాలి. ఈ ఫార్ములా ఎప్పుడు వేయాలంటే విద్యార్థులు గమనించండి, 1/4 వంతు కన్నా ఎక్కువ, సగము కన్నా తక్కువ. కాంట్రాక్ట్ ధరలో 1/4 వంతు కన్నా ఎక్కువ, సగము కన్నా తక్కువైన సందర్భాల్లో ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ లెక్కలో 8 లక్షలు కాంట్రాక్ట్ ధర అయితే 1/4 వంతు అంటే 2 లక్షలు, సగం అంటే 1/4 వంతు అంటే 2 లక్షలు, 8 లక్షల్లో సగం అంటే 1/2 వంతు 4 లక్షలు, అంటే 2 లక్షల కన్నా ఎక్కువైంది, 4 లక్షల కన్నా తక్కువైంది. కాబట్టి మనం అంచనా కట్టిన లాభాన్ని ఈ సూత్ర ప్రకారం మనము వేయాలి. కాబట్టి అంచనా కట్టిన లాభము ఇంటూ 1/3 వంతు ఇంటూ వసూలైన నగదు బై ఆమోదించిన పని. ఇప్పుడు అంచనా కట్టిన లాభం మనకి ఎంత వచ్చింది? 19,900. 19,900 అంటే 3,29,900లో ఈ ఖర్చులన్నీ కూడి తీసేస్తే వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ 19,900 అంచనా కట్టిన లాభం. ఈ అంచనా కట్టిన లాభంలో లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాల్సిన లాభం 5,307. ఇది ఎట్లొచ్చిందంటే 5,307 లాభ నష్టాల ఖాతా మళ్ళించున్నాం. ఇది ఎట్లొచ్చిందంటే ఈ సూత్ర ప్రకారం అంచనా కట్టిన లాభం ఇంటూ 1/3 వంతు ఇంటూ వసూలు అయిన నగదు బై ఆమోదించిన పని. అంచనా కట్టిన లాభం 19,900 ఇంటూ 1/3 వంతు వసూలైన నగదు 80%, ఆమోదించిన పని 100%. 80/100 వేస్తే 5,307 వస్తుంది క్యాలిక్యులేటర్లో కొడితే.
ఈ 5,307ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించి, అంటే ఈ 19,900 బ్యాలెన్సింగ్ ఫిగర్లో నుంచి, ఈ 19,900 బ్యాలెన్సింగ్ ఫిగర్లో నుంచి 5,307 రూపాయల లాభ నష్టాల ఖాతాకు మళ్లించి మిగిలిన లాభాన్ని రిజర్వ్ ఖాతాకు మళ్లించాలి. అంటే ఈ 19,900 2 భాగాలు చేశాము. లాభ నష్టాల ఖాతాకు 5,307. ఇది ఎలా కనుక్కున్నాం? ఈ సూత్ర ప్రకారం కనుక్కున్నాం. తర్వాత ఆ 19,900 బ్యాలెన్సింగ్ ఫిగర్లో 5,307 ఈ సూత్ర ప్రకారం కనుగొన్న మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించి మిగిలినటువంటిది రిజర్వ్లో ఉంచేశాం. ఈ సందర్భం ఎప్పుడు వస్తుంది? ఈ సూత్రం ఎప్పుడు వస్తుందంటే కాంట్రాక్ట్ ధరలో 1/4 వంతు కన్నా ఎక్కువ, 1/2 వంతు సగము కన్నా తక్కువ అయినటువంటి సందర్భాల్లో ఈ సూత్రం. ఒకవేళ పరీక్షల్లో సగము కన్నా ఎక్కువైతే ఏమవుతుందంటే ఇదే సూత్రము, కాకపోతే 2/3 వంతు అని వస్తుంది. సేమ్ ఫార్ములా. సగం కన్నా ఎక్కువైందనుకో, కాంట్రాక్ట్ ధర 8 లక్షల్లో 6 లక్షలు వర్క్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇదే ఫార్ములా అంచనా కట్టిన లాభాన్ని 2/3 వంతు ఇంటూ వసూలైన నగదుపై ఆమోదించిన పని వేసినట్లయితే అప్పుడు మనకి ఈ యొక్క లాభ నష్టాల ఖాతా రిజర్వ్ అనేటువంటిది, లాభ నష్టాల ఖాతాకి ఎంత మళ్ళించాలా, రిజర్వ్కి ఎంత మళ్ళించాలనే విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాల్ని కాంట్రాక్ట్ ఖాతా వేసి ఖర్చులని డెబిట్ చేసి కాంట్రాక్ట్ ముగిసే సమయానికి ఆస్తుల విలువల్ని, ముగింపు విలువలను క్రెడిట్ చేసి కొనసాగుతున్న పని అంటే ఆమోదించిన పని ప్లస్ ఆమోదించిన పని క్రెడిట్ చేసి నిల్వదేలిస్తే మనము ఆ వచ్చే లాభాన్ని లాభ నష్టాల ఖాతాకి ఎంత మళ్ళించాలా లేదా రిజర్వ్కి ఎంత మళ్ళించాలనే సూత్రాల్ని ఎలా తెలుసుకుంటామంటే కాంట్రాక్ట్ ధరలో 1/4 వంతు కన్నా ఎక్కువ, సగము కన్నా తక్కువైన సందర్భాల్లో ఈ ఫార్ములాని మనము అప్లై చేసి మనము లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దీన్ని ఆస్తిపుల పట్టిలో ఎలా చూపించాలి ఇన్ఫర్మేషన్ అంటే, ఆస్తిపుల పట్టిలో ఆస్తుల వైపున ముగింపు నాటి విలువలు, ఇప్పుడు ముగింపు ప్లాంట్ 19,900 ఉంది, మనం యాక్చువల్గా కొనింది 20,000, అందులో తరుగుదల 100 పోతే ముగింపు ప్లాంట్ 19,900 ఉంది, ఇది ఆస్తి కాబట్టి ఆస్తుల వైపున చూపించాం. కొనసాగుతున్న పని అనే హెడ్డింగ్ పెట్టి కొనసాగుతున్న పని మీద డబ్బు మనకు రావాలి కాబట్టి, రావాల్సిన మొత్తం ఆస్తి కాబట్టి కొనసాగుతున్న పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టి ఆమోదించిన పని 3 లక్షలు, కూడుము ఆమోదించిన పని 10,000, మొత్తం 3,10,000. ఇందులోంచి మనకి రిజర్వ్కి మళ్ళించినటువంటి లాభాన్ని, అంటే కాంట్రాక్ట్ ఖాతాలో రిజర్వ్కి ఎంత మళ్ళించున్నామో ఆ లాభాన్ని మనము తీసివేసి మిగిలిన దానిలో కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు 2,40,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు కాబట్టి దాన్ని తీసేసినట్లయితే ఇక రావాల్సింది కాంట్రాక్ట్ నుంచి అయినంత వరకు కొనసాగుతున్న పని 55,407 రూపాయలు. మనకి ఇది కొనసాగుతున్న పని, ముగింపు కొనసాగుతున్న పని అంటే ఈ సంవత్సరము జరిగినటువంటి పని తాలూకు రావాల్సిన మొత్తం, ఆమోదించింది ఎంత, ఆమోదించింది ఎంత, 3,10,000 వర్క్ చేస్తే అందులో రిజర్వ్లో ఉంచినటువంటి లాభం 14,593 తీసేస్తే ఈ 3,10,000లో ఇంకా 2,95,407 కాంట్రాక్ట్ నుంచి రావాలా. అందుకు కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు 2,40,000 తీసేస్తే ఇక కాంట్రాక్ట్ నుంచి రావాల్సిన నగదు అయిన మేరకు, పని అయిన మేరకు 55,407 రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రావాల్సిన మొత్తం ఆస్తి కింద చూపిస్తాం. ఇకపోతే ఈ యొక్క కాంట్రాక్ట్ ఖాతాలో లాభ నష్టాల ఖాతాకు మళ్లించిన లాభం ఇది వాటాదారులకు డివిడెండ్గా పంచాల్సింది కాబట్టి, ఏ రోజుకైనా వాటాదారులకు చెందవలసిన మొత్తం కాబట్టి అది అప్పు కాబట్టి లాభ నష్టాల ఖాతా 5,307 అప్పుల వైపుని చూపించాం. ఈ విధంగా లెక్క చక్కగా చదువుకొని, లెక్క చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొనసాగుతున్న పని ఎంత అనేది రఫ్ పేపర్లో క్యాలిక్యులేట్ చేయాలి విద్యార్థులు. కొనసాగుతున్న పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా వస్తుందంటే వర్క్ సర్టిఫైడ్, వర్క్ ఆన్ సర్టిఫైడ్. వర్క్ ఆన్ సర్టిఫైడ్ 10,000 ఇచ్చేసాడు ఆమోదించని పని. ఆమోదించిన పని మాత్రము కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదులో
80% మాత్రమే వచ్చింది అన్నాడు. అంటే మనం 100% వర్క్ చేస్తే 80% వచ్చింది. అంటే 100% ఆమోదించిన పని కావాలా, కానీ వచ్చిన నగదు 2,40,000 ఆమోదించిన పనిలో. కాబట్టి 80% 2,40,000 అయితే 100%కి 3 లక్షలు వర్క్ సర్టిఫైడ్ ఆమోదించారు. అంటే మనం పనిచేసింది 3 లక్షలు, దానికి కానీ 2,40,000 ఇచ్చున్నాడు క్యాష్. సో ఆమోదించిన పని ఎంత అంటే 3 లక్షలు, ఆమోదించిన పని 10,000. ఈ రెండు కలిపితే 3,10,000. కాబట్టి 8 లక్షల వర్క్లో 3,10,000 అయిందంటే 1/4 కన్నా ఎక్కువైంది. అంటే 8 లక్షల 1/4 ఎంత? 2 లక్షలు. 2 లక్షలు కన్నా ఎక్కువైంది. సగము కన్నా తక్కువైంది. 8 లక్షల సగం ఎంత? 4 లక్షల కన్నా తక్కువ. ఈ 3,10,000 అనేటువంటిది 2 లక్షల కన్నా ఎక్కువ, 1/4 కన్నా ఎక్కువ, సగము కన్నా 4 లక్షల కన్నా తక్కువ. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క కాంట్రాక్ట్ ఖాతాలో కనుగొన్నటువంటి బ్యాలెన్స్ని, ఈ లాభాన్ని ఎంత రిజర్వ్కి మళ్లించాలా, ఎంత లాభ నష్టాల ఖాతా మళ్లించాలనేది ఈ సూత్రం. అంటే 1/4 కన్నా ఎక్కువ, సగము కన్నా తక్కువైన సందర్భాల్లో అంచనా లాభం ఇంటూ 1/3 వంతు ఇంటూ వసూలైన నగదుపై ఆమోదించిన పని. అంటే 19,900 కాంట్రాక్ట్ ఖాతాలో బ్యాలెన్స్. ఈ 19,900 ఇంటూ 1/3 వంతు ఇంటూ వసూలైన నగదు 80% అన్నాడు. ఆమోదించిన పని 100 వేస్తే 5,307 వస్తుంది. ఇప్పుడు ఈ 5,307ని మనం లాభ నష్టాల ఖాతాకు మళ్లించి ఈ 19,900లో 5,307 తీసేస్తే ఇంకా మిగిలిన 14,593 రిజర్వ్ ఖాతాకు మళ్లించాలా. కాబట్టి విద్యార్థులు గమనించాల్సింది, ఈ సూత్రం ఎప్పుడు వాడాలంటే 1/4 వంతు కన్నా ఎక్కువ, సగము కన్నా తక్కువ వర్క్ కాంట్రాక్ట్ ధర అయినప్పుడు ఈ సూత్రం. లేదు సగము కన్నా ఎక్కువ, 8 లక్షల్లో సగం అంటే 4 లక్షలు, ఒకవేళ 6 లక్షలు వర్క్ అయింది, సగము కన్నా ఎక్కువ అయింది, ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు 2/3 అనేది వస్తుంది. అంచనా కట్టిన లాభం ఇంటూ 2/3 ఇంటూ వసూలైన నగదు పోయి ఆమోదించిన పని వేస్తే అప్పుడు లాభ నష్టాల ఖాతాకు మళ్లించాల్సిన లాభం ఎంత, రిజర్వ్ ఖాతా మళ్లించాల్సిన లాభం ఎంత అనేది వస్తుంది. ఈ విషయాన్ని స్పష్టంగా లెక్క చదివి స్లైడ్స్ అన్ని గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.